సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి అని చెప్పారు కదా, ఏంటి దాని వెనుకున్న నేపథ్యం ఏంటి? 1 సంవత్సరం పాటు భారతదేశ ప్రజలు బంగారం కొనకుండా ఉంటే ఎకానమీకి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందంటారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు గోల్డ్ కొనొద్దని చెప్పినా, అదేవిధంగా 15 సంవత్సరాలకు ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిదంబరం గారు కూడా ఆ గోల్డ్ కొనుగోలును కొంత తగ్గించాలంటూ కూడా వారు కూడా గోల్డ్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే అందరూ చెప్పిన స్టేట్మెంట్ వెనక ఉన్న నేపథ్యం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అసలు? అదేవిధంగా ఈ స్టేట్మెంట్ తర్వాత ఎస్పెషల్లీ ఏ కంపెనీల లిస్టెడ్ స్టాక్స్ పెద్ద ఎత్తున ఫాల్ అయ్యాయి అంటారు. తర్వాత ఆయన పిలుపు తర్వాత భారతదేశంలో ఉండే జ్యువెలరీ అసోసియేషన్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు అసలు వాళ్ళ వైపు నుంచి? సో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, భారతదేశంలో ఈ కారణం ఇంపార్టెంట్. ఇది మోడీ గారు ర్యాండమ్గా చెప్పలేదు ఈ విషయం. సో కారణం ఏంటంటే, మనము వినియోగించేది 700 నుంచి 800 టన్నులు ప్రతి సంవత్సరం బంగారం వినియోగిస్తున్నాము. ఎఫెక్టివ్లీ ఇంపోర్ట్ చేసుకుంటుంది మాత్రం ప్రాబబ్లీ నెలకి కొత్తగా 40 టన్నులు పర్ మంత్ అనుకున్నా కానీ ఒక 500 టన్నుల వరకు, 400 నుంచి 500 టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఓన్లీ ఒక 70-80 టన్నులు మాత్రమే ఉంది. ఇది మన ఇంపోర్ట్ బాస్కెట్లో హ్యూజ్ వాల్యూమ్ అవుతుంది. ఒక టన్నుకి 150 కోట్ల రూపాయలు దగ్గర. సో 150 కోట్ల రూపాయలు అంటే $10 మిలియన్ ఎవ్రీ టన్. ఓకే, ఆ లెక్కన మనము 500 అనుకున్నా కానీ 7.5 లక్షల కోట్లు దగ్గర వీఆర్ ఓన్లీ స్పెండింగ్ మనీ ఆన్ బంగారం ఇంపోర్ట్స్. దాని మీద నుంచి క్రూడ్ ఆయిల్ చూసుకోండి, అండ్ ఇది చూసుకుంటే ఈ రెండు వల్ల డాలర్స్ పైన, మన విదేశీ మారక నిల్వల పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనము పెంచాల్సింది లైక్ 2-3 ఇయర్స్ బ్యాకే, 2 ఇయర్స్ బ్యాకే మనం $700 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాలు ఉండే. అక్కడ నుంచి ఇప్పటివరకు అంతా బాగుంది ఉంటే మన దగ్గర 900-1000 కోట్లకు వెళ్ళాల్సింది 700 నుంచి ఇప్పుడు 660, 670 దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు రీజన్ అంటే బంగారం ప్రైస్ పెరిగింది, డాలర్ వాల్యూ పెరిగింది, బంగారం ఇంపోర్ట్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగాయి, కన్జంప్షన్ పెరిగాయి. ఇన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ తగ్గడానికి ఈ బంగారం 1 సంవత్సరం కొంచెం తక్కువ కొనండి అంటే, తక్కువ కొంటే ఆబ్వియస్లీ డిమాండ్ తగ్గుతుంది, ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఇంపోర్ట్స్ తగ్గితే మన ప్రభుత్వం మీద ఈ ద్రవ్య నిల్వలపైన, ఎస్పెషల్లీ ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆర్బీఐ వేరే వాటి మీద ఫోకస్ చేసి ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెంచుకోవాలో వాటి మీద చేయొచ్చు. లేకపోతే ఆర్బీఐ యొక్క ఎనర్జీ మొత్తము ఓన్లీ రూపీని డిఫెండ్ చేయడానికే పోతుంది, డాలర్ని మేనేజ్ చేయడానికే పోతూ ఉంది. ఆ ఎనర్జీ అనేది సీరియస్గా వేరే వాటి మీద పెట్టాలి అంటే మాత్రం కొంచెం ఎందుకంటే బంగారం అనేది అన్ప్రొడక్టివ్ యాసెట్ థియరిటికల్లీ. సో అందుకోసమే అండ్ ఈ యుద్ధంలో అవన్నీ ఆల్రెడీ ఇంకొకటి మర్చిపోకూడదు ఏంటంటే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్సే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా కొంటున్నాయి బంగారం. ఎందుకంటే రూపీని కాపాడుకోవడానికి. అటు వాళ్ళు కొని, అంటే రిజర్వ్ బ్యాంకు కొని, మనము కొంటే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మనం కొనడం ఆపేస్తే కొంచెం మన డిమాండ్ తగ్గి కొంచెం ప్రెషర్ తగ్గుతుంది, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. సో ఒక్క బంగారం ఆపడం వల్ల 1 సంవత్సరం మనకి పెద్దగా ఫుడ్ కానీ వేరే విషయాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రైజింగ్ బంగారం ప్రైజెస్ కూడా కొంచెం మన డిమాండ్ తగ్గితే మనకు అంది రావచ్చు. ఇప్పుడు 150,000 అనేది న్యూ నార్మల్ అయిపోయింది. కొంచెం మనం కొండం తగ్గిస్తే 130,000కి పడిపోతుందేమో. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది బంగారం ప్రైజు నార్మలైజ్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం దేశానికి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో అండ్ ఆల్సో చాలామందికి అందుబాటులోకి మళ్ళీ బంగారం 130,000కి వస్తే అందుబాటులోకి వస్తుంది. ఎవరికైతే పెళ్ళిళ్ళకి అవసరం ఉందో, అవసరం ఉండి కొనుక్కుంటే పర్లేదు. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు, అసలు యాక్చువల్లీ లాజిక్ ఏంటి, బంగారం ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గి ఇంపోర్ట్స్ తగ్గాలి. బట్ ఆపోజిట్ జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ లాగా స్పెక్యులేషన్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ స్పెక్యులేషన్ని మార్కెట్లోంచి తీసేయడమే ఈ యొక్క స్టేట్మెంట్ ఉద్దేశం. నా కన్జంప్షన్ ఆపేయమనలేదు ఆయన, స్పెక్యులేషన్ తీసేయమన్నాడు. సో అందుకే మనం చూస్తున్నాము సడన్గా ఏమైంది, ఈ చెప్పిన కారణాల వల్ల మార్కెట్స్ కూడా స్పూక్ అయ్యాయి, భయపడ్డాయి. మనం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద
లిస్టెడ్ కంపెనీస్ చూసుకోవచ్చు, వెదర్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ కానీ, గోల్డ్ రీటైల్ కంపెనీస్ కానీ, దగ్గర దగ్గర ఒక 54 కంపెనీస్ ఉన్నాయి గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్. అందులో మీరు చూసుకుంటే ఒక 2-3 కంపెనీస్ ఏవైతే డైమండ్లో వేరే వాటిలో ఉన్నాయి తప్పించి అన్ని రెడ్ నిన్న ఇవాళ. ఒక్కొక్కటి నిన్న నుంచి ఇవాళకి తీసుకుంటే 8-9% నుంచి 15-16% పడిపోయాయి. మీరు ఏవైనా తీసుకోండి, టైటన్ నిన్న ఒక 8-9% పడిపోయింది, ఇవాళ కూడా 2.5% పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్, ఐజిఐఎల్, తంగమలయల్, పిఎన్ గాడ్గిల్, ఇవన్నీ కూడా మంచి పీసీ జ్యువెలరీ, స్కై గోల్డ్, ఒక బ్లూ స్టోన్ జ్యువెలరీ ఏదైతే వాళ్ళు కొంచెం డైమండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది ఇవాళ పడిపోకుండా 0.84% పెరిగిపోయింది. సెంకో గోల్డ్, గోల్డియామ్ ఇంటర్నేషనల్ కానీ, వైభవ్ గ్లోబల్ అంటే ఎక్స్పోర్ట్స్ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా 4% పడిపోయింది. సో ఒకటి కాదు, శృంగార్ హౌస్, అట్లీస్ట్ ఈవెన్ స్మాల్ కంపెనీస్ కూడా ఈ ఎఫెక్ట్, ఎందుకంటే డిమాండ్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ధరలు పెరగడం వల్ల వాల్యూమ్స్ తగ్గిపోయాయి ఈ జ్యువెలరీ, వాటికి ప్రైస్ పెరిగింది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. బట్ దాని మీద నుంచి ఇప్పుడు ఈ కన్జంప్షన్ కూడా తగ్గిందంటే మాత్రం నెక్స్ట్ క్వార్టర్స్లో పక్కా మోడీ గారి మాటలు వినేవాళ్ళు ఒక 10% అయినా ఉంటారు. ఎవరైతే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కొంచెం తగ్గిస్తారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా రీటైల్ కంపెనీస్ ఏవైతే లిస్టెడ్ ఉన్నాయో వాళ్ళకు పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. లిస్టెడే కాకుండా అన్లిస్టెడ్లో కూడా చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు, బంగారం వ్యాపారులు ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఇది గోల్డ్ ఇండస్ట్రీకి మాత్రం ఇది నిజంగానే ఇంప్లిమెంట్ అయ్యి చాలామంది కొనడం మానేస్తే మాత్రం ఒక పెద్ద కార్మికుల నుంచి, రీటైల్ నుంచి, లిస్టెడ్ స్పేస్లో ఉన్న పెద్ద కంపెనీస్కి కూడా ఇది ఒక పెద్ద ఇబ్బంది. కాకపోతే వినియోగదారులకు మాత్రం గోల్డ్ ప్రైజెస్ ఏమైనా మళ్ళీ తగ్గుతాయనే ఆశ మాత్రం మొదలైంది. మోడీ గారు చెప్పాక మళ్ళీ 1,50,000 నుంచి, కానీ అవ్వలేదు. బంగారం ప్రైస్ పెరిగింది, స్టాక్స్ పడిపోయాయి, బట్ నిన్న కూడా ఒక 2,000-3,000 ప్రైస్ పెరిగింది. ఇవాళ కొంచెం ఫ్లాట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి వస్తున్న మరొక ఆలోచన ఏంటంటే, మోడీ గారు బంగారం కొనొద్దన్నారు కదా, సిల్వర్ కొనొచ్చా అంటూ కూడా మళ్ళీ కొంతమంది ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఏంటి అంటే బంగారం వరకు పక్కన పెట్టేసి సిల్వర్ కొనుక్కోవచ్చా? సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఆల్సో సిల్వర్ యాక్చువల్లీ మంచి కొనుక్కోవచ్చు అని రీసెంట్గా మొన్నటి వరకు మనం సిల్వర్ డౌన్ ఎంతవరకు వస్తుందని అన్నాము. బట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ అనలిస్టులు కానీ స్పెక్యులేషన్ ఏంటంటే సిల్వర్ మళ్ళీ కొంచెం పెరుగుతుంది. అండ్ దాని తగ్గట్టే మీరు చూసుకుంటే సిల్వర్ నిన్న కొంచెం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ పెరిగింది, ఇవాళ మాత్రం కొంచెం ఒక 1%. ఆబ్వియస్లీ గోల్డ్ కొనకపోతే సిల్వర్ వైపు అయితే మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ అది నగల రూపంలో కావచ్చు, ఎందుకంటే దాని ప్రైస్ తక్కువ, రిలేటివ్లీ చూసుకుంటే గోల్డ్ ఇంపోర్ట్ కన్నా సిల్వర్ ఇంపోర్ట్ కాస్ట్కి బిల్లు తక్కువ అవుతుంది మనకి. సో మీరు 1 కిలో సిల్వర్కి చాలా అంటే మినిమల్ 1 తులం, ఒక 10 గ్రాముల బంగారం అంతే. సో ఒక రకంగా మంచిది యాక్చువల్లీ. గోల్డ్ కన్నా సిల్వర్ని మనం వాడడం వల్ల ఎస్ అది కూడా ఇంపోర్ట్ చేస్తాము, బట్ ఇంపోర్ట్ బిల్ అయితే తగ్గుతుంది మనకి. సో ఆ లెక్కను చూస్తే సిల్వర్ గోయింగ్ ఫార్వర్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్ల గోల్డ్ మనకి ఇంకోటి డబుల్ రకాలు గోల్డ్ పెరగడం మన కేసులో ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతుంది, సైమల్టేనియస్లీ మన రూపీ కూడా 95 హిట్ అయింది. సో ఇండియన్ వినియోగదారులకి గోల్డ్ ఎక్కువ రేట్కి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా చేయాల్సి వస్తుంది ఎఫెక్టివ్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది డిమాండ్ తక్కువ చేస్తుంది అనేది మాత్రం అనిపిస్తూ ఉంది. మోడీ గారి తర్వాత ఇంకా తగ్గచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్పెక్యులేషన్ పోతుంది, కన్సంప్షన్ అట్లాగే ఉంది. సో అనిల్ అంటే ఇప్పటివరకు మనం ఫిజికల్ గోల్డ్ గురించి, ఆ ఫిజికల్ గోల్డ్ అమ్మే వ్యాపారస్తులకి రాబోయే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒక్కసారి మనం ఈటీఎఫ్లు, ఈ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఈ గోల్డ్ బీసీ వీటి గ్రాఫ్ ఎలా ఉంది? సో అవి మాత్రం ఆల్రెడీ ఎప్పుడైతే January 31 మార్కెట్స్ హిట్ అయ్యి తర్వాత పడిపోయాయో వాటి యొక్క ఫ్రెష్ ఇన్ఫ్లోస్ తగ్గాయి. అంతకుముందు ఒక 1 year గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ చాలా ప్రతి మంత్ అవి దేవర్ ద నంబర్ 1 మ్యూచువల్ ఫండ్స్ ఫర్ సమ్ టైమ్, దేవర్ ద నంబర్ 1 ఈటీఎఫ్స్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు మనం మార్చ్లో, ఏప్రిల్లో తీసుకుంటే డేటా అవి మళ్ళీ 2nd, 3rd పొజిషన్కి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు దీని తర్వాత ఇంకా కొన్ని రోజులు, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈటీఎఫ్ల్లో కానీ ఫండ్ ఆఫ్ ఫండ్ స్పెక్యులేషన్తో ఇన్వెస్ట్మెంట్ కోసం చేసేవాళ్ళు, ఇలా మార్కెట్ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ గోల్డ్ తగ్గచ్చు అని అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా అడిషనల్గా పెట్టకపోవచ్చు. సో వాటిని ఎక్కువగా ప్రపోర్షనల్గా లాస్ట్ ఇయర్లో ఉన్నంత గ్రోత్ అయితే ఈటీఎఫ్ల్లో లేదు, గోల్డ్ ఈటీఎఫ్ల్లో కానీ సిల్వర్ ఈటీఎఫ్లో. ఎవరైతే మధ్యలో స్పెక్యులేషన్ కోసం పెట్టారో వాళ్ళు కూడా విత్డ్రాల్ చేశారు.
సో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ వైపు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబబ్లీ దట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఈ మోడీ గారు ఇచ్చిందనే కాకుండా జనరల్ కూడా బంగారం ప్రైజింగ్ ఒక 6 months వరకు అంత పెద్దగా పెరగకపోవచ్చు. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.